రాఘవ హోటల్ తెరిచాడండి. మరి ఆ హోటల్ కి వచ్చే కస్టమర్స్ కష్టాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. అబ్బాబ్బాబ్బా తిరిగి తిరిగి బాగా అలసిపోయానండి బాబు, ఆకలి దంచేస్తుంది. ఎక్స్క్యూజ్ బాస్. హలో బావగారు, మిమ్మల్నే బావగారు. నన్న ఏంటి ఎండను పడి ఇలా వచ్చారు? ఏంటి ఆకలిస్తుందా? ఏంటి అలా బిత్తరపోయి ఆశ్చర్యపోయి ఉన్నారు? అది నేను బావేంటి? ఊరుకోండి బావగారు, మా హోటల్లో అంతే ఫ్యామిలీ టైపు. పేరేంటి చూడండి, దానా దాబా. దానా అంటే ఏంటి? తిండి, పశువులు వేస్తాం కదా, ఎటువంటి మోసం ఉండదు వాటికి, చాలా మంచి అన్నమాట. దాబా అంటే దాబా 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 పేర్లో ఉంది, అందుకే దాబా. బావగారు వచ్చారు. బావగారు, ఆయన నాకు బావగారు, నీకు అన్నయ్య. నాకు ఆకలిస్తుంది బాగా. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే పెడతా, నరికి పోగులు పెడతా. ఆపరేషన్ చేస్తా. ఏదో పాట ఉంది కదా పాడుతున్నాను. అన్నయ్య చెల్లెమ్మా ఎలా ఇన్వాల్వ్ అయిపోయారు హోటల్లో? అవునండి. రండి బావగారు, భోజనం చేద్దరు కానీ. ఇగో నువ్వు వెళ్ళి బావగారికి భోజనానికి అన్ని ఏర్పాట్లు చేయి. బావగారు మీరు వెళ్ళి కాలు కడుక్కురండి చెప్తాను. ఎందుకండి నేను చేతులు కట్టుకొని వచ్చాను. అయ్యో మనది ఇల్లు లాంటి హోటల్. ఓహో హోటల్ కాదు ఇల్లు. అదే అదే రిలేషన్. రిలేషన్. బావగారు లుంగి కట్టుకోండి. లింగ్ ఎందుకండి? అయ్యో అనకూడదు, మీరు మళ్ళీ బట్టలు మీ మెతుకులు పడితే పాడైపోతాయి. నేను లింగ్ ఎందుకండి? లేదు బావగారు, పర్లేదు మొహమాట పడతారండి, మీరు కట్టేసుకోండి. ఓహో రిలేషన్ అంతే కదా? అంతే. ఓకే ఓకే. ఏమండి ఫస్ట్ 50 రూపాయలు తీసుకోవడం మర్చిపోకండి. అలాగే. ఇదిగో బావగారు 200. ఇదేంటి 200 ఏంటి? లుంగికి. లుంగికా? అంటే కొత్త లుంగి తెప్పించాం మీకోసం, దానికోసం మీరు కట్టేయాలి. లింగికి 200? నాకేమొద్దు. పాత లుంగి తెప్పించమంటారా? 10 రూపాయలు, ఉతికి 6 నెలలు అయింది. వద్దు వద్దు, దీనికి 200 అంతే కదా? ఏంటి ఇలా ఊపుతున్న? ఫ్యాన్ ఉంది కదా. ఫ్యాన్ గాలి అటు ఇటు వెళ్ళిపోతుంది బావగారు. విజిన్ గారు అయితే డైరెక్ట్ గా మీకే తగులుతుంది. మీ అన్నయ్యకి ఏమిటి, మామిడికాయ పప్పు వేస్తున్నావా? లేదు. నెయ్యి లేదు. ఆవకాయ లేదు. బిర్యానీ లేదు. గుత్తొంకాయ కూర లేదు. గోంగూర పచ్చడి నీళ్ళ సారు ఉంది. వేసే. నీళ్ళ సారా నేను తినను. అన్నయ్య ఎంత మాట అన్నావు అన్నయ్య, బావగారి ముందు నా పరువు తీస్తావా? రేపు నువ్వు వెళ్ళాక ఏమే మీ అన్నయ్య మరి ఏం లేడాడు, మన ఇంట్లో ఏం తెలియదంటే నేను ఆయనకి ఏమని సమాధానం చెప్పాలన్నయ్య? చెల్లమ్మ నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా. ఇంకా చాలు, అంతలా ఫీల్ అవ్వకు, వచ్చి కూర్చో. అవునే మన చంటోడేడి? నేనేంటి ఇలా ఇన్వాల్వ్ అయిపోతున్నాను? అదే అదే మరి ఫ్యామిలీ టైప్ హోటల్ అంటే. ఇడియట్ సరే అలా తిడతారు కాదండి, మీ మేనల్ని పిలుస్తున్నా. కూర్చో కూర్చో. ఈడు మేనల్ అంటే వాడు ఈడియట్ సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ లో పుట్టాడు. డాడీ మరేమో మా ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్ళారు డాడీ. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళాలంటే మీరు డబ్బులు ఇవ్వాలి కదా డాడీ. అంతే కదరా. మీరు ఇలా మా అన్నయ్య పరువు తీస్తారనుకోలేదు. మా అన్నయ్య ఉండగా మీరు డబ్బులు ఇవ్వడం ఏంటండి? అంటే మేనల్లుడు సినిమాకి వెళ్తానంటే డబ్బులు ఇవ్వని చేతగానే వాడు అనుకున్నావు మా అన్నయ్య. బావగారు తొందరగా వెయ్యి నా దగ్గర లేవు 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 లేవు. జాగ్రత్త డాడీ, నాకు వాచ్ కూడా లేదు. ఇదిగోరా ఉంది, మామది పెట్టుకెళ్ళి. చూసావా అన్నయ్య, వాడికి అన్ని వాళ్ళ నాన్న పోలికలు కాదు, అన్ని మేనమామ పోలికలు. నీ పోలికలు వచ్చాయి. చాలు బావగారు, చెయ్యి కడిగేసుకోండి లేండి. కొంచెం తిందామని. అంటే మళ్ళీ ఇంకో బావగారు వచ్చేటప్పటికి పేట ఖాళీ ఉండాలి కదా. కథ బావగారు ఎవరు మీ పెద్దన్నయ్య వచ్చాడు చూసావా? ఏంటన్నయ్య చెప్ప పెట్టకుండా వచ్చావు? ఒక ఉత్తరం రాస్తే నీకు అందరూ ఎదురు చూసేవాళ్ళం కదా. చంద్రబాబు గారిని చూసారా? చంద్రబాబు గారా? అయినోరు చూడండి అన్నయ్య, జోకులు వేస్తారు బావగారు. ఎవడీడు? బావగారు వీడెవడు నన్నెవడు అంటున్నాడు? బావగారు మీకు మీకెవరు మీ ఇళ్లలో చూసుకోండి కానీ మా హోటల్లో పెట్టుకోకండి ఇలా గొడవలు. అంటే వీడు నా కన్నా. నువ్వు అంతలా గొడవ చేయకూడదు. బావగారికి భోజనం టైం అవుతుంది, లుంగి ఇచ్చేసేయి. లుంగి నేను 200 కట్టాను. అది గంటకే.
ఏమే మీ అన్నయ్యకి మామిడికాయ పప్పు, నెయ్యి, లేదు. ఆవకాయ లేదు. ముద్దపప్పు, లేదు. గుత్తొంకాయ కూర, నీలసారు ఉంది. వేసేయి. చారద నేను అన్నావు తింటావురా, కొంచెం అయితే నువ్వే తింటావు. ఏంటాడు అంటున్నాడు. బావగారి ముందు నా పరువు తీస్తావా? మీ అన్నయ్య మన ఇంటికి వచ్చి చారు తినలేదంటే నేను పరువు ఏం పోతుందని. నీ పాదం మీద పుట్టు మచ్చనై చిన్నమ్మా. ఒరే నాన్న దేశముద్రు ఎవరు? మీ మేనల్లుడు. ఇంతమంది ఈడియట్ అన్నావు. అవునండి, వీడు పుట్టినప్పుడు ఈడియట్టు దేశముద్రు రెండు పక్క పక్క థియేటర్లో ఆడుతున్నాయి. డాడీ కాలేజ్ ఫీజు కట్టాలి డాడీ. ఎంత కట్టాలి? 10,000. అంతే కదా. ఏమండి? స్టార్ట్ అయింది. మీరు ఇలా మా అన్నయ్య పరువు తీస్తారనుకోలేదు. ఏమైందమ్మా? నువ్వు కూర్చో అన్నయ్య. చెప్పమ్మా. అంటే మా అన్నయ్య అల్లుడికి 10,000 కూడా ఫీజు కట్టలేని దరిద్రుడు అనుకుంటున్నారా? నేనెందుకు కట్టాలమ్మా? వాడికి ఫ్యూచర్ లో పిల్లనిచ్చేవాడివి అలా అంటావా? రే నాన్న మామ ప్యాంట్లో 10,000 ఉన్నాయి. ఒరే వీళ్ళిద్దరు నీకు నిజంగా ఏమవుతారు? ఏం కాదు. కారు కదా. కారు. మరి వాడు బావ అంటే మొత్తం కరిగిపోయావేంట్రా? ఈయన అక్క తమ్ముడు అన్నట్టుంటే మొత్తం తొక్కలా లేచిపోయావేంట్రా? వాడు కూడా వచ్చి మావ అంటే నువ్వు కూడా మన అలిగిపోయావేంట్రా? అర్థం చేసుకో, అర్థం చేసుకో బావగారు, అర్థం చేసుకో. మీకు మీకేమనంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి, కానీ మీ చెల్ల ఇంట్లో గొడవ పెడతారా మీరు? ఏమండి ఆ. అంతా తీసేసుకున్నారా? మొత్తం లాగేసా. మొత్తం లాగేసారా? అయిపోయింది. ఏంట్రా మీరు? Please welcome the creative master Puri Jagannath garu. అంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముట్టే గడిగానే నచ్చితే ఇవ్వచ్చుగా. పూరి మంచి యాక్టర్, మంచి డాన్సర్, మామూలు అసామాన్యుడు, Multi తక్కువ talented. మల్టీ టూ మచ్ టాలెంటెడ్. అన్నయ్య నా గురించి ఎక్కువ బిల్డప్ ఇస్తున్నారు అన్నయ్య మీరు. కొంచెం ఫీల్ అయ్యి డాన్స్ చేయడం తప్ప మళ్ళీ చేపిద్దామా? పూరి ఏ, లేదు, లేదు. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముట్టే గడిగానే. మా కోసం ఇట్లా సర్ప్రైజెస్ ఉన్నాయా? మా హీరోయిన్ వచ్చింది. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముట్టే గడిగానే. వెల్కమ్ అనా. Thank you so much. జబర్దస్త్. Thank you. మన అందరికి హార్ట్ అటాక్ ఇచ్చే అమ్మాయి అనా. హార్ట్ అటాక్ నుంచి ఒక చిన్న డైలాగ్, మీ ఫేవరెట్ డైలాగ్. Varun. To who you all are all saying. అక్కడ ప్రస్తుతానికి ఆయనే హీరో. You're the hero. ఓ గాడ్. వరుణ్, ఇలా చేస్తుంటే నీ మీద చీరక్ పడుతూ కోపడుతూ ఉన్నాను, కానీ తెలియకుండా నేను చాలా లవ్ చేశాను. ఐ లవ్ యూ. అంత మాట అనకు, ఆగా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముట్టే గడిగా. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం ఒక కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. రోజు ఏముంటుంది వినండి.